ప్రస్తుతం మనతో పాటు శివకృష్ణ ఉన్నారు. నమస్తే శివకృష్ణ, ఎట్లున్నారు? అంతా బాగా అన్న, ఆల్ గుడ్. ఇప్పుడు కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చింది, దాదాపు 6 గ్యారంటీలు అని చెప్పేసి చెప్పింది. అంతా ఉల్టా చోరు మాటలు అన్న. తిప్పి కొడితే ఇంకా 2.5 నెలలు ఉన్నది ఇలా చేతిలో పాలన. ఆ దానిలో కూడా ఇలా చేసేటట్టుగా అయితే ఇక్కడ కూడా పబ్లిక్ కనిపిస్తలేదు. కాక్రోచ్ జనతా పార్టీది సోషల్ మీడియా ఏదైతే ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ గురించి మనం మనం కొంచెం డెప్త్ గా మాట్లాడతాం. ఎందుకనంటే ఇలా మెయిన్ ప్రాబ్లం ఏందనంటే నీట్ పేపర్ లీకు లేదంటే ఇంకేదో కాదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు మన దేశంలో 70 ఏళ్ళ నుంచి ఛత్రపతి శివాజీ గురించి ఎక్కడన్నా చరిత్ర ఉన్నదా? మన దేశం కోసము అసలు కొట్లాడిన వాళ్ళ అంటే రాజుల గురించి, చోళుల గురించి ఇట్లాంటి చరిత్ర ఎక్కడన్నా మనకు కనిపిస్తుందా అన్న? హిస్టరీ బుక్ లో మన హిస్టరీ ఉండదన్న. అసలు కాంగ్రెస్ అనేది ఇక్కడ ఈ దేశంలో పుట్టిందా? అది వేరే వాళ్ళు తీసుకొచ్చిన పార్టీ. అసలు చరిత్ర కదన్న. అండ్ ఈసారి జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఎట్లుండవు? ఖచ్చితంగా కాషాయము మాకు బలం ఉన్న అన్ని చోట్ల వికసించబోతుంది అన్న. షూర్, పక్కా. ఎందుకంటే దానికి ఈయన హలో ఫ్రెండ్స్ అని పెడితే అర్ధరాత్రి 12 గంటలకు పెట్టిండ్రు, నరేంద్ర మోదీ గారిని కల్పించిండ్రు, కూర్చాలు కదులుతానే అని చెప్పేసి ఈయన కేటీఆర్ గారు మాట్లాడతారు. ఎవరికి కదిలినాయో 23లో అర్థమైంది. కేటీఆర్ గారికి వెళ్ళి ఆయన ప్రొటెస్ట్ లో పాల్గొన్నాడు. బర్త్డే సెలబ్రేషన్స్ నేను సెలబ్రేట్ చేసుకోను, నేను బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చి అలా మద్దతు తెలుపుతా అంటాడు. మరి అలాంటప్పుడు కేటీఆర్ కదా. ఒక సామెత ఉంటది, సిగ్గాని పిత్తల జీడిగిందా అంటే తీన్మార్ మల్లన్న గారు భలే చెప్తారు, నల్లగున్న నాకేం సిగ్గు అని అంటారు. గట్లే ఉన్నది ఇలా కథ. ఎవరిని సాటిస్ఫై చేయడానికి మనం పని చేద్దాం. మనం సాటిస్ఫై అయినామా మనం చేసిన పనితో లేదా?